స్టడీస్ ఫెడరేషన్ వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి ఈ నేషనల్ సెమినార్ పబ్లిక్ యూనివర్సిటీస్ ని దేశంలో మనం ఎలా బలోపేతం చేయాలి అనే అంశం మీద వాళ్ళు 2 రోజుల పాటు వీళ్ళు ఇక్కడ ఉండి నిర్వహిస్తున్నారు. చాలా రాష్ట్రాల నుంచి నాన్ టీచింగ్ ఎంప్లాయీస్, ఆఫీసర్స్ ఆఫ్ యూనివర్సిటీ వచ్చారు ఇక్కడికి. ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ముఖ్యంగా దేశం అభివృద్ధి చెందుతున్న దేశంగా మారేటటువంటి ఈ ప్రక్రియలో డెమోగ్రాఫిక్ డివిడెండ్ అని చెప్తున్నాము. యువత మనకి చాలా అత్యధికంగా ఉన్నటువంటి యువత ఉన్నటువంటి దేశం మనది. మిగతా దేశాలతో పోల్చినట్లయితే డెమోగ్రాఫిక్ డివిడెండ్ అంటాము. ఈ 20 సంవత్సరాల కాలం ఒక అమృత కాలంగా మనం భావించి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అమలవుతున్నటువంటి నేపథ్యంలో యువతకి ముఖ్యంగా మనం ఎంప్లాయబుల్ స్కిల్స్, తర్వాత యువతకి ఈ మారుతున్న సమాజానికి, మారుతున్న పరిశ్రమ అవసరాలకి అనుగుణంగా వారికి విద్యాబుద్ధులు నేర్పించాల్సినటువంటి అవసరం ముఖ్యంగా ఉన్నది. ముఖ్యంగా స్టేట్ పబ్లిక్ యూనివర్సిటీస్ ని ఎందుకు బలోపేతం చేయాలి అంటే, సెంట్రల్ యూనివర్సిటీతో పాటు స్టేట్ పబ్లిక్ యూనివర్సిటీస్ ని ఎందుకు బలోపేతం చేయాలంటే, సమాజంలో అట్టడుగున ఉన్నటువంటి వర్గాలు, ఇప్పుడు ముఖ్యంగా వాళ్ళు షెడ్యూల్డ్ కాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్, మైనారిటీ గ్రూప్స్, లేకపోతే ఓబీసీస్ 70% మంది ఈ స్టేట్ పబ్లిక్ యూనివర్సిటీస్ మీద ఆధారపడి చదువుకుంటున్నారు. చదువు అనేది వాళ్ళకి నాణ్యమైనటువంటి చదువు, ఏదో ఒక చదువు కాదు, ఏదో ఒక డిగ్రీ కాదు, నాణ్యమైనటువంటి చదువుని అందించే బృహత్తరమైనటువంటి బాధ్యత ఈ స్టేట్ పబ్లిక్ యూనివర్సిటీస్ మీద ఉన్నది. ఈ స్టేట్ పబ్లిక్ యూనివర్సిటీని రకరకాలుగా మనం బలోపేతం చేయాల్సిన అవసరం ఉన్నది. రిక్రూట్మెంట్ ఆఫ్ టీచర్స్ కావచ్చు, రిక్రూట్మెంట్ ఆఫ్ నాన్ టీచింగ్ స్టాఫ్ రెగ్యులర్గా, అప్పుడప్పుడు కాకుండా, తర్వాత ఎప్పటికప్పుడు కరికులం ఆఫ్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ అని చాలా త్వరగా మార్చుకుంటూ, అంటే ప్రైవేట్ యూనివర్సిటీస్కి కొన్ని వెసులుబాట్లు ఉంటాయి స్టేట్ పబ్లిక్ యూనివర్సిటీస్తో కంపేర్ చేస్తే. వాళ్ళు చాలా త్వరగా సిలబస్ని అప్డేట్ చేసుకుంటున్నారు. అవసరమైనటువంటి ఫ్యాకల్టీని వాళ్ళు తెచ్చుకోగలుగుతున్నారు. అవసరం లేదు అనుకుంటే కొంతమంది ఫ్యాకల్టీని ఇంటికి కూడా పంపించేయగలరు వాళ్ళు. కొన్ని వెసులుబాట్లు అనండి, కొన్ని సదుపాయాలు అనండి, వాటికి ఉన్నాయి అవి. కానీ ఇప్పుడు ఈ పోటీ ప్రపంచంలో స్టేట్ పబ్లిక్ యూనివర్సిటీస్ కూడా ప్రైవేట్ యూనివర్సిటీతో పోటీ పడాల్సినటువంటి అవసరం చాలా ఉన్నది. ఏదో నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చేసింది అని చెప్పేసి అలా కాకుండా ఎప్పటికప్పుడు వాటిని ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటూ మారుతున్న సామాజిక పరిశ్రమ అవసరాలకు తగ్గట్టుగా విద్యార్థుల్ని తయారు చేయాల్సిన అవసరం చాలా ఉన్నది. ఎందుకంటే వికసిత భారత్ 2047కి సాకారమైనటువంటి క్రమంలో విపరీతమైనటువంటి ఆర్థిక అసమానతలు లేకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఉన్నది. అభివృద్ధి చెందినటువంటి దేశం కేవలం కొంతమందికే కాకుండా, అందులో దాని ఫలాలు అందరికీ, సమాజంలో అన్ని వర్గాల వారికి అందించేటువంటి క్రమంలో స్టేట్ పబ్లిక్ యూనివర్సిటీస్ పాత్ర చాలా ఉన్నది. అందుకని చెప్పేసి చాలా చక్కటి అంశం ఎంచుకున్నారు వారు. డెలిబరేషన్స్ ద్వారా కొన్ని చక్కటి సూచనలు ప్రభుత్వానికి, మిగతా స్టేక్ హోల్డర్స్కి ఉపయోగపడేటువంటి రికమెండేషన్స్ వస్తాయని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. విద్యాసాగర్, రాష్ట్ర అధ్యక్షుడు ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్, ఏపీజేఏసీ చైర్మన్. చాలా సంతోషం. మరి ఎవరైతే యూనివర్సిటీ మినిస్టరీ స్టాఫ్ ఉన్నారో, నాన్ టీచింగ్ స్టాఫ్ ఉన్నారో, వాళ్ళు భారతదేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలోని నాన్ టీచింగ్ స్టాఫ్తో ఒక నేషనల్ సెమినార్ని కండక్ట్ చేయటం. నేషనల్ సెమినార్ కూడా నార్మల్గా ఉద్యోగుల హక్కులు, డిమాండ్స్ అనేది కాకుండా, మరి ఏదైతే పబ్లిక్ యూనివర్సిటీస్ ఉన్నాయో, మరి భారతదేశంలో 1947 నుంచి ఇవాల్టి వరకు మరి స్టూడెంట్స్కి కానీ మిగిలిన వారందరికీ కూడా ఆ ఎడ్యుకేషన్ దీని మీద చేసే వాటిల్లో ప్రధాన పాత్ర పోషించిన మరి పబ్లిక్ యూనివర్సిటీ ఉన్నాయో, పబ్లిక్ యూనివర్సిటీస్ను స్ట్రెంథన్ చేయాల్సిన విధానం గురించి, అట్ ది సేమ్ టైం ఆ పబ్లిక్ యూనివర్సిటీలో పనిచేస్తున్న టీచింగ్ అవనండి, నాన్ టీచింగ్ అవనండి, మిగిలిన టెక్నికల్ స్టాఫ్ అవనండి, ఎవరైనా సరే వారందరికీ కూడా రైట్స్ని సరిగా ప్రివిలేజ్ చేసే విధంగా కూడా ఉండాల్సిన బాధ్యతను గుర్తు చేస్తూ నేషనల్ సెమినార్ కండక్ట్ చేయటం. మరి ఈ నేషనల్ సెమినార్లో మరి 2040 నుంచి 50 ప్రాంతాల్లో భారతదేశం మరి ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా ఉండబోతుందని వరల్డ్ ఎకానమిస్టులు అందరూ చెప్తున్నారు. వాళ్ళు దానికి చెప్తున్న కారణం ఏంటంటే, యావరేజ్ మెరిడియన్ ఏజ్ ఆఫ్ ఇండియా ఈజ్ 28.5. మరి జపాను, అటు అమెరికా, అటు చైనా అయినా చూసుకుంటే 38 to 48 అలా ఉన్నాయి. ఇంత యూత్ ఫోర్స్ ప్రపంచంలో ఎక్కడా లేదు.
2030 కల్లా 68% మంది పనిచేసే వాళ్ళు, 31% మంది డిపెండెంట్గా ఉండేవాళ్ళు ఈ భారతదేశంలో ఉంటున్నారు. మరి దాదాపు 70% మంది పనిచేసేవారు, 30% మంది ఉన్నారు. జపాను, అమెరికా అవన్నీ చూస్తే రివర్స్ ఉన్నాయి. పనిచేసేవాళ్ళు 30 మంది, 25 మంది ఉన్నారు. డిపెండెంట్స్ 70 మంది అంత ఉన్నారు. మరి ఏదైతే ఈ డెమోగ్రఫిక్ డివిడెండ్ ఉందో ఇది భారతదేశానికి బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది, భారతదేశాన్ని అగ్రగామి దేశంగా తీసుకెళ్తుందని చెప్పి మొత్తం ప్రపంచంలో అనలిస్టులు అందరూ చెప్తున్నారు. మరి ప్రభుత్వాలు కూడా దానికి ఉన్నాయి. వీటికి చేయాలంటే ఏ యూత్ ఫోర్స్ క్వాంటిటీ ఉంటే చాలదు, యూత్ ఫోర్స్ దగ్గర క్వాలిటీ ఉండాలి, స్కిల్ డెవలప్ ఉండాలి, లాంగ్వేజ్ ఎఫిషియన్సీ అన్ని కూడా ఉండాలి. వీటన్నిటినీ ఉండే విధంగా తీర్చిదిద్దవలసిన బాధ్యత ఇవాళ యూనివర్సిటీస్, హైయర్ ఎడ్యుకేషన్ మీద ఉంది. అందుకంటారు నేషన్ అనేది క్లాస్ రూమ్స్ లోనే షేప్ అవుట్ చేయబోతుంది. నేషన్స్ విల్ బి షేప్డ్ ఇన్ క్లాస్ రూమ్స్, నాట్ ఇన్ వార్ రూమ్స్. అందుకని ఎటువంటిది అట్లాగే పబ్లిక్ యూనివర్సిటీస్ ముందుగా ఎవరైతే అండర్ ప్రివిలేజ్డ్ పీపుల్ ఉన్నారో, ఎకానమిక్ గా బ్యాక్వర్డ్ గా ఉన్నారో, సోషల్ గా బ్యాక్వర్డ్ గా ఉన్నారో, ఈ 75 సంవత్సరాల్లో వాళ్ళ అప్లిఫ్ట్మెంట్ అంతా కూడా పబ్లిక్ యూనివర్సిటీలో జరిగింది. అందుకని పబ్లిక్ యూనివర్సిటీస్ కి ఫండింగ్ విషయంలో కానివ్వండి, ఫిల్లింగ్ అప్ ఆఫ్ వేకెన్సీస్ విషయంలో కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ విషయంలో కానివ్వండి, రీసెర్చ్ ఫెసిలిటీస్ విషయంలో కూడా మరి ఈ 20 సంవత్సరాల్లో నేషన్ బిల్డ్ చేయడానికి, జనరేషన్ బిల్డ్ చేయడానికి పబ్లిక్ యూనివర్సిటీస్ కి ఏ అయితే ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులన్నీ తొలగించవలసిందిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి మరి సంతోషం, 3000 మంది టీచింగ్ స్టాఫ్ యూనివర్సిటీస్ ఎప్పుడైతే 7-8 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నాయో అవన్నీ ఫిలప్ చేయడానికి నోటిఫికేషన్ ఇచ్చారు, సంతోషం. మరి దాంతో పాటు నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా 40% వేకెంట్ గా ఉన్నాయి. మొత్తం నాన్ టీచింగ్, టెక్నికల్ స్టాఫ్ అందరూ కూడా 40% వేకెంట్ గా ఉన్నారు. వాళ్ళందరి పోస్ట్ ఫిలప్ చేయాలని, వారికి ప్రమోషన్స్ మిగతా అన్ని కూడా ఆన్ పార్ విత్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, వాళ్ళు కూడా రాష్ట్ర ప్రభుత్వంలో, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సంస్థలో భాగమే కాబట్టి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంక్రమించిన అన్ని కూడా వారికి కూడా సంక్రమించేట్టు ఉండాలని, అలాగే టైం స్కేల్ ఉద్యోగులు ఎవరైతే మరి తక్కువ జీతాలకి సంవత్సరాల తరబడి పనిచేస్తున్నారో వాళ్ళు వచ్చి ఏమడుగుతున్నారు, అయ్యా ప్రభుత్వం 60 నుంచి 62 సంవత్సరాలు చేసింది, అడగకుండానే 8 లక్షల మంది చేసింది, కానీ యూనివర్సిటీలో ఉన్న టైం స్కేల్ ఉద్యోగులు ఇంకా 60లో ఉన్నట్టు అడుగుతున్నాం, కనీసం మాకు కూడా 62 చేయించమని అడుగుతున్నారు. మరి దీన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోవాలని, కాంట్రాక్ట్ ఉద్యోగులకు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు, మరి మిగిలిన వారందరికీ కూడా 60 నుంచి 62 సంవత్సరాలు చేయాలని, అలాగే రాష్ట్ర ప్రభుత్వోద్యోగులకు సంబంధించిన వేతన సవరణ మీద, అలాగే సరెండర్లు పేమెంట్ మీద ఉద్యోగులు అసంతృప్తిగా ఉన్నారు. దాని మీద టైం అండ్ అగైన్, అందుకని వేతన సవరణని మరి తక్షణమే వేతన సవరణ కమిషన్ నియమించాలని, దానిని మా చుట్టుపక్కల ఏదైతే ప్రభుత్వ రంగ సంస్థలు, గురుకుల పాఠశాలలు, యూనివర్సిటీ ఉద్యోగులు ఏదైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వర్తింప చేయాలని చెప్పి కోరుకుంటూ, ఏపీ జేఏసీ ఏదైతే యూనివర్సిటీ ఉద్యోగుల యొక్క సమస్యలు ఉన్నాయో, యూనివర్సిటీ ఉద్యోగులకు సంబంధించిన డిమాండ్స్, ప్రివిలేజెస్ ఉన్నాయో వాటన్నిటి మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాం.